లార్డ్. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. కీర్తనల గ్రంథం 23 అధ్యాయం 5వ వచనం. దేవుడు అంటాడు, నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. తలను అంటడం అంటే అభిషేకం. పరిశుద్ధాత్మతో నా జీవితాన్ని దర్శించినప్పుడు నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. పొంగడం పొర్లడం ఎప్పుడు జరుగుతుంది? ఇల్లు మారినప్పుడు పాలు పొంగిస్తుంటాం. ప్రభుని నమ్మిన వాళ్ళు ఆ విధంగా చేయమని లేదు, కానీ ప్రభుని నమ్మిన వాళ్ళు కూడా ప్రార్థన చేసి పాలు పొయ్యి మీద పెట్టి అది పొంగేదాకా ఉంచుతారు. ఈ పాలు పొంగుట అనేది ఒక అభివృద్ధి అని, అలాంటి దీవెనలు మాకు కావాలి అని, మా ఇల్లు ఆ విధంగా జ్ఞానంతో వివేకంతో దేవుని కృపతో నింపబడాలని ప్రార్థన చేసుకోవడం తప్పేం కాదు. గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది అని దావీదు అంటున్నాడు. ప్రతి విశ్వాసి ప్రతి దాసుని యొక్క పరిచర్యలో చేస్తున్న సేవా కార్యక్రమంలో మన హృదయం పరిశుద్ధాత్మతో పొంగి పొర్లే రోజు వచ్చునుగాక. ఆమెన్. గిన్నె అన్నప్పుడు 3 విషయాలు తీసుకోవచ్చు. ఒకటి, ఆత్మ. నా ఆత్మను నీ సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను అని చెప్పింది. ఎవరు? హన్నా. ఆత్మను కుమ్మరించుకోవడం అంటే ఏంటి? ఒక బకెట్లో నీళ్లు కుమ్మరించారంటే నమ్మొచ్చు. ఆత్మ పాత్రలో ఉన్నట్టుగా ఉందా? అవును, బాడీ అనే పాత్రలో ఉంది. దీనిని మనం దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. రెండవది, మన హృదయం. ఆ సంతోషంతో పొంగిపొర్లే అనుభవం ఆత్మదేవుడు మనకిస్తాడు. హృదయంలో దేవుని సమాధానం పొంగిపొర్లాలి, దేవుని ప్రేమ పొంగిపొర్లాలి. ప్రభును నమ్ముకున్న మనమంతా పరిశుద్ధాత్మ అనుభవంతో పొంగిపొర్లే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ప్రభు అన్నాడు, ఒకటి, హృదయం నింపబడిన దానిని బట్టే వాని నోరు మాట్లాడుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 35 నుండి 37 వచనాలు. అంటే మనం ఏం నింపబడ్డామో హృదయంలో మన నోరు అదే పలుకుతుందట. కాబట్టి మనం నింపబడదాం, దేవుని వాక్యంతో నింపబడదాం. మన హృదయాన్ని వాక్యంతో నింపుకుందాం. ప్రభు అంటాడు, నీ హృదయం అనే పలక మీద ఈ వాగ్దానం రాసుకోమని సామెత 3వ అధ్యాయం 4వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18, 19 వచనాల్లో ఎంతో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఈ వాక్యాలు మీ వేళ్లకు, మీ హృదయమును, మీ మనసులో కూడా ఉండాలి. మీ కన్నుల నడుమ బాస్కముల వలె ఉండాలి. పెళ్లి కుమారునికి బాస్కములు కడతారు, అదేవిధంగా 2 కళ్ళ మధ్యలో దేవుని వాక్యం ఉండాలి. ఈరోజు కన్నుల నడుమ బాస్కములుగా టీవీ వచ్చి కూర్చుంది, వార్తలు వచ్చి కూర్చున్నాయి, సీరియల్స్ వచ్చి కూర్చున్నాయి. మన కన్నుల నడుమ దేవుని వాక్యం ఉండాలి. వాక్యం మన జీవితాలను బలపరుస్తుంది. వాక్యమును మన హృదయంలో ఉండనిద్దాం అనుకోండి, అది పొంగి పొర్లే అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం. 2, వాక్యంతో హృదయం నింపుకునే అనుభవం. 3, ప్రార్థనతో దేవుని దగ్గర మొరపెట్టి స్తుతించే అనుభవం. ఈ 3 అనుభవాలు ఉంటే మీ జీవితం తప్పనిసరిగా పొంగి పొర్లే అనుభవంలోనికి వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు ప్రభు వైపు ఎత్తి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, నీ నామంలో ప్రార్థన చేస్తున్నాము. నీ ప్రజలను నీవు దీవించేవాడవు, ఆశీర్వదించేవాడవు నీవే నాయన. నీ ప్రజలను దీవించండి, బలపరచండి. గిన్నె నిండి పొంగిపొర్లే అనుభవం వారికి దయచేయండి ప్రభువా. మేము ఇంతటితో ఆగిపోకుండా నిరంతరం ప్రార్థించేవారిగా ప్రార్థన ఆత్మను ఇవ్వండి ప్రభువా. మా ఉద్దేశములు సఫలపరచండి నాయన. యేసయ్యా, నిన్ను స్తుతించేవారిగా మమ్మల్ని చేయండి మా ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నీకే స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా, ఈ రాత్రి నెమ్మదితో పడుకుని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారి లేచే కృపను మాకిమ్మని క్రీస్తేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గాడ్ బ్లెస్ యూ. చిన్న కీర్తన పాడుకుందాం దైవజనమా. చిన్న ఒక పల్లవి. నువ్వు నా తోడు ఉన్నావయా, నాకు భయమేలా నా యేసయ్యా.
భయమేలా నా యేసయ్యా, నువ్వు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.